పావ్ భాజీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక కుక్కర్ గిన్నెలోకి బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి సాల్ట్ని వేసి ముక్కలు మునిగేలాగా వాటర్ని పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్మాషర్తో మెదుపుకొని పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని, బటర్ని, జీలకర్రని వేసి వేయించుకుని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకూడదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసి ఫ్రోజన్ బఠానీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఉప్పు, కారం, పావు భాజీ మసాలా, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మసాలాలోంచి పచ్చివాసన పోయి ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కసూరి మేతిని నలిపివేసి కొంచెం కొత్తిమీర తరుగుని మరి కొంచెం బటర్ని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండుకుంటే వేడి వేడి భాజీ రెడీ అయింది. పావుని ఎలా టోస్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సబ్స్క్రైబ్.